హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోనిశ్రీ వ్లాగ్స్ 4615. అందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. అందరూ ఈ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసేయండి. మీ అందరి కోసం ఈ యొక్క చిన్న సాంగ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి టు ఆల్. छुट्टी से पतंग उड़े हवा के संग, इसके ते सारे रंग, सारे बच्चे रे गए दिन. अरररा उड़ी पतंग, फरररा चली पतंग. इसको काटा उसको काटा, खूब लगाया साइन से काटा. उड़ते उड़ते जुड़ी पतंग, उड़ते उड़ते जुड़ी पतंग. अरे कट गई मेरी पतंग, अरे कट गई मेरी पतंग. ఇంటికైతే వచ్చేసాను. సో విలేజ్ వైబ్స్ అయితే ఒక్కసారి అయితే వీడియో అయితే తీయాలి కదా ఫ్రెండ్స్. సో నేనైతే ఈ వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇంటికాడ చక్కటి ఆవులు అంత వీడియోస్ అయితే తీశాను ఫ్రెండ్స్. చూసి అయితే ఈ విలేజ్ వైబ్స్ని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా ఆవు అయితే ఈసారి ఈనింది ఫ్రెండ్స్. ఫుల్ హ్యాపీగా అనిపించింది. జున్ను పాలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. అండ్ నేను వేసిన ముగ్గు బాగుందో లేదో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. విలేజ్ అంటేనే కనకమరాల చెట్టు, అవునా కాదా కామెంట్ చేసేయండి. ఇలా ముగ్గు అయితే వేసాను. అండ్ ఆ తర్వాత ఈసారి ఈ ఫెస్టివల్కి మీరు ఎవరెవరినైతే మీ ఫ్రెండ్స్ని కలిశారో నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే నా 15 years బ్యాక్ ఫ్రెండ్ని అయితే కలవడం జరిగింది. నేను వచ్చానని ఆమె అయితే నా కోసం స్పెషల్గా దమ్కా టీ అయితే ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. ఛాయ్ అయితే సూపర్గా ఉండే ఫ్రెండ్స్. అంటే అంత టేస్ట్ విషయం అని కాదు, కానీ ప్రేమతో చేసింది కాబట్టి టీ అయితే చాలా బాగుండే. అండ్ నేనైతే మీ అందరికీ మంచి విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచి అయినా చెడైనా మన బాధలైనా కష్టాలైనా అన్నిటినీ పంచుకోవడానికి మనకైతే ఒక మంచి ఫ్రెండ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అవునా కాదా నాకైతే కామెంట్ చేసేయండి. ఎవరికి చెప్పుకోలేని బాధలైనా కష్టాలైనా సుఖాలైనా సంతోషాలైనా మనమైతే మన ఫ్రెండ్స్తో పంచుకుంటాం కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, అవునా కాదా నాకైతే కామెంట్ చేసింది. ఆ తర్వాత ఇంటికైతే వెళ్ళడం జరిగింది. మా విలేజ్లో అయితే ప్రతి ఫెస్టివల్కి లైక్ దసరా, సంక్రాంతి, ఉగాది ఇలా ఫెస్టివల్కి అయితే మా విలేజ్లో మస్ట్ అండ్ షుడ్ ఇలా గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈసారి మా విలేజ్లో కబడ్డీ గేమ్ అయితే కండక్ట్ చేశారు ఫ్రెండ్స్. ఫుల్ హ్యాపీగా అనిపించింది. మా విలేజ్ అయితే గెలిచారు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫెస్టివల్ రోజు మేము ఇలా చక్కగా టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. మా అమ్మ నాన్నకు ఒక మొక్కు ఉండే ఫ్రెండ్స్. సో ఆ మొక్కు నెరవేరింది కాబట్టి గట్టమ్మ టెంపుల్కి అయితే మేము వెళ్ళడం జరిగింది. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా మహిమగల టెంపుల్ ఫ్రెండ్స్. ఎలాంటి కోరిక నెరవేరుతుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి వెళ్తే. సో ఈసారి మీకు ఫెస్టివల్స్కైనా హాలిడేస్కైనా లీవ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో అప్పుడు మీరు ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంత బాగుంది ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సమ్మక్క గద్దె అండ్ సారక గద్దె కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఈ 2 అమ్మవార్లను కూడా దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. ఆ తర్వాత మేము ఇక్కడ యాటనైతే కోసేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా చక్కగా బగారా రైస్, సాంబారు అండ్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకొని ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం, తాతయ్యలం, మామయ్యలం, బాబాయ్యలం అందరం ఇలా కలిసి ఈ ఫెస్టివల్ని అయితే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈసారి హాలిడేస్ టైంలో ఈ గట్టమ్మ టెంపుల్ అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ములుగుకు వెళ్ళే రోడ్ సైడ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరైతే ఈ ఫెస్టివల్కైనా డెఫినెట్లీ ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మేము ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి జొన్న రొట్టెలు ఫ్రెండ్స్, అండ్ మేక తలకాయ కర్రీ ఫ్రెండ్స్, అండ్ మటన్ కర్రీ ఫ్రెండ్స్, అండ్ ఇంకా మేక మటన్లో భేజో అని ఉంటుంది ఫ్రెండ్స్, మెదడు, అది కూడా ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అన్ని టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో అంత టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇలా మా నానమ్మతో అయితే చక్కగా ఒక 10-20 నిమిషాలు అయితే మాట్లాడుకున్నాను ఫ్రెండ్స్. సో మీరైతే మీ ఫ్యామిలీలో కానీ మీ నైబర్లో కానీ ఎక్కడైనా ఉంటే ఇలా ఏజ్డ్ పర్సన్స్ తోటి ఒక 10-20 నిమిషాలు మాట్లాడండి ఫ్రెండ్స్. ఎందుకంటే
వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి ఏమవుతుందో మనం చెప్పలేము. సో ఉన్నన్ని రోజులైనా వాళ్ళతోటి ఒక 10-20 నిమిషాలు టైం స్పెండ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో ఇలా చక్కగా మా బావి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఇలా మా పొలాలు, మా మోటారు ఇలా అన్నిటినీ ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో విలేజ్ దగ్గర, బావి దగ్గర ఇలా ఈ సన్సెట్ని అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ఈసారి హాలిడేస్ టైంలో ఇలా చక్కగా విలేజ్కి అయితే ట్రిప్ వేయండి ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ తర్వాత మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నాకైతే మీ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. రిటర్న్ అయితే కాలేజీకి అయితే వెళ్ళాలి కదా. సో రిటర్న్ ఈవినింగ్ టైంలో రిటర్న్ హాస్టల్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా వెళుతూ ఇలా చక్కగా టీ అయితే తాగాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్.